అన్న ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను 16 ఇయర్స్ అవుతుంది. ఓకే, మీరు కూడా దగ్గర దగ్గర 10 ఇయర్స్ 14 ఇయర్స్. పోతురాజులు డ్రింక్ చేస్తారా? మేమైతే ఓపెన్గా చెప్తామన్నా, మేము డ్రింక్ చేస్తాం. మా దగ్గర దాదాపు కింద గజ్జలు కానీ, కాళ్ళకు గజ్జలు కానీ, నడుముకు గజ్జలు కానీ, తాడ్లు కానీ 2-3 కిలోమీటర్స్ ప్లస్ క్రౌడ్ ఎక్కువ. ఆ క్రౌడ్లో మనం వాటర్ తాగకుండా ఏం తాగకుండా అది చేయడం అంటే అలా పోతురాజుల మీద చెయ్యొచ్చా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈచలు వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా వీడియోలు తీసుకుంటా ఏడబడితే అక్కడ తయారయ్యడం. ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం కరెక్టే అంటారా? లేదన్న, కరెక్ట్ కాదు. కానీ మీరు ఆ ఏరియా ఉంది కదా, మీరు ఆ ఏరియాకే చేస్తారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళైనా చేస్తారా? ఎక్కడైనా పిలుస్తే వెళ్తాం, అట్లా ఏం లేదు. చెప్తాం అన్నా గింత అని చెప్తాం, నా గింత కాదు గింత, ఓకే అన్న రైట్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసాం. సో ఈ మధ్యన హైదరాబాద్లో బోనాలు. సో బోనాలు అంటే మీకు తెలిసిందే, బోనాలు అంటే పోతురాజులు లేనిదే బోనాలు లేదు. సో బోనాలు అంటే ధూమ్ ధామ్గా నడుస్తుంది. ఈ బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం, మన యోర్స్ కోసం మన ఇద్దరు బ్రదర్లు అయితే వచ్చారు. సో బోనాలు ఏంటి, అసలు పోతురాజుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, అసలు బోనాలు అయిపోయిన తర్వాత పోతురాజులు ఏం చేస్తారు, వాళ్ళ జీవనోపాధి ఎలా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, అన్న నమస్తే, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇంత బిజీలో కూడా మా స్టూడియోకి వచ్చి మీ టైం వాల్యూని ఇస్తున్నందుకు. నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయన్న, సో అవి అడుగుదాం అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మళ్ళీ సండేనా బోనాలు? మళ్ళీ సండే శంషాబాద్, సండే వరకు మళ్ళీ ఖాళీనా? సండే వరకు అయితే ఖాళీ. సండే మీ పేరన్నా? నా పేరు సాయి. అంటే నా కోసం కాదన్నా, వాళ్ళ కోసం. ఓకే, నా పేరు సాయి అన్న. నా ఉండేది పాడిదివాడ గొల్లకిరికి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఉప్పు కూడా. అంటే ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్. 16 ఇయర్స్ బా. సో 16 సంవత్సరాల నుండి ఉన్నారంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 3-4 ఎలక్షన్లు వెళ్ళిపోయి ఉంటాయి. ఎందుకంటే మా తరం నుంచి వస్తుంది అన్నది. ఎందుకంటే తాతలు ముత్తాతల తరం నుంచి వస్తుంది కాబట్టి ఇక అలాగే మేము కంటిన్యూ చేసుకుంటా ఇంట్లో నేను ఒక్కరిని వేస్తా. సో అన్న, అంటే నార్మల్గా ఇప్పుడు ఈ బోనాల టైంలోనే ఇవి చేస్తారు కదా, నార్మల్గా మీరు ఏం చేస్తారన్న? నార్మల్గా మాది ప్రొఫెషనల్ వర్క్ ఉందన్నమాట, డెకరేషన్, ఓకే, మ్యారేజ్లలో అవి. సో సమ్ వర్క్ అయితే అటు చేసుకుంటాం. చేసుకుంటాం. బోనాల సీజన్కి వచ్చేసరికి మాత్రం ఇది కంటిన్యూ చేస్తాం, దుమ్ము లేపాలి. అంతే. సో అన్న మీ పేరు? నా పేరు సతీష్ అన్న అని నేను కూడా వాళ్ళకి చెప్పాలి కాబట్టి. సో రైట్ అన్న, అంటే మీరు నాకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే నా గురువు సాయన్న, సో ఆయన చూసి నేను నేర్చుకున్నా అని చెప్పినారు. నిజంగా అంటే కొంత స్టేజ్కి వచ్చాక గురువుల్ని మర్చిపోవడం కూడా జరుగుతుంది ఈ రోజుల్లో. అలాంటిది ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్స్ అన్న. సో ఏంటి అతనిలో మీకు అది చూసి నేను కూడా చెయ్యాలి అని ఎందుకు వచ్చిందంట? అన్న మా ఫ్రెండ్ ఉండే ఒక లడ్డు అని, లడ్డు యాదవ్. ఓకే, ఆయన చూసి మా ఇంటి దగ్గర గుడి ఉండే, మాకు పోతురాజు ఓళ్ళు లేకుండే. ఓకే, ఈ అన్న వాళ్ళ దగ్గరికి పోయి చూసి చేసి అరే నేను బి వేసుకుంటారా ఒకసారి అని చెప్పేసి నాకు వేయించేసి ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది. ఓకే, మీరు కూడా దగ్గర దగ్గర 10 ఇయర్స్ 14 ఇయర్స్. ఓకే, 2 ఇయర్స్ గ్యాప్ అయితే 14 ఇయర్స్. ఓకే, సో ఇన్ని సంవత్సరాల నుండి అంటే నార్మల్గా కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఓ 2-3 సంవత్సరాలు ఉంటేనే విడిపోతారు. బట్ మీరు 14 ఇయర్స్ నుండి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఫ్రెండ్స్ కాదన్న, ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాం. సూపర్. అంటే ఈ మధ్యన అలా ఉండడం అనేది గ్రేట్ అన్న. ఎందుకంటే మీరు చూస్తున్నారు చిన్న చిన్న గొడవలకు లేకపోతే నా పిల్లకి నువ్వు లేస్తున్నాను వదిలేసిపోతున్నా అట్లా ఏముండ అన్న, మేము గొడవ పడతాం మళ్ళీ ఒకటే పొద్దున. సూపర్, అలాగే ఉండాలన్న. అంటే ఇంట్లో కూడా ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే తిడతారు, మళ్ళీ మార్నింగ్ లెగ్గానే ఏరా ఏంటి ఈరోజు పని అంటారు. సో సూపర్. అండ్ బోనాల విషయాలకు వస్తే చాలా డౌట్స్ ఉన్నాయన్న. రీసెంట్గా ఇప్పుడు బోనాల టైంలో మీరు వేసుకుంటారు కదా, తెలంగాణ కల్చర్ ఏంటంటే ఏది పండగ అయినా మనకి చొక్క అంటారు కదా, మందు ఇందు కామన్ అని. బోనాల టైంలో అలాంటివి ఉంటాయా? పోతురాజులు డ్రింక్ చేస్తారా? ఇక డ్రింక్ చేస్తారంటే అన్న, అందరు చాలా మంది ఏమని చెప్తారంటే మేము డ్రింక్ చేయము, అది చేయము, ఇది చేయము అంటారు. మేమైతే ఓపెన్గా చెప్తామన్నా, మేము డ్రింక్ చేస్తాం, కానీ చేస్తాం కానీ మరీ ఓవర్గా చేయం. ఎందుకంటే ఓవర్గా చేసేవి న్యూసెన్స్ అయిపోతుంది. మాది ఏంటంటే ఒక రూము, ఆ రూమ్లో మట్టుకే మేము ఏం చేసుకున్నాం, ఆ తర్వాత బయటకు వస్తే మాత్రం ఏది అసొంటిది ఉండదు, ఏముండదు. అట్లా
ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే పోతరాజులు పాండబ్బల కాళ్ళకి ఆడ కూర్చుంటారు. మనది అట్లుండదు అన్న, ఫ్రీ అండ్ ఫైట్ ఒకటే ఉంటుంది మనది. ఒకసారి తయారై బయటకు వెళ్ళినామని టెంపుల్ పోయేదాకా మళ్ళీ ఏది ఉండదు. అంటే నార్మల్గా చూసుకుంటే మనకి అంటే పవిత్రమైన ఇదే బోనాలు అనేది అందరికీ తెలంగాణ ప్రజలకి. సో ఆ టైంలో డ్రింక్ చేయడం కరెక్ట్ అని అంటారు. నాకు డౌట్. డ్రింక్ చేయడం కరెక్ట్ అంటే అన్న, మా దగ్గర దాదాపు కింద గజ్జలు కానీ, కాళ్ళకు గజ్జలు కానీ, నడుము గజ్జలు కానీ, తాడ్లు కానీ, మెడల పూసలు కానీ ఇవన్నీ వేసుకునడం వల్ల ఏమైపోతుంది అంటే వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ని మనము ఎంత ఒక పొద్దుతోనన్నా కానీ దాదాపు ఒక 1 కిలోమీటర్ అంటే ఒక పొద్దుతోని తాగకుండా తినకుండా అంటే వేసుకుంటా పోవచ్చు. 2-3 కిలోమీటర్స్ ప్లస్ క్రౌడ్ ఎక్కువ, ఆ క్రౌడ్లో మనం వాటర్ తాగకుండా ఏం తాగకుండా అది చేయడం అంటే అసాధ్యం కాదు, కొంచెం కష్టం. ఇదేంటంటే జస్ట్ తాగాలని పెద్ద అది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలా మంది అంటారు పోతురాజు తాగొద్దు చేయొద్దు అంటారు. లోపల జరిగేది మాత్రం ఓళ్ళు తెలియదు. వాస్తవం మాట కానీ అదైతే లోపల ఏం జరుగుతుందో ఓళ్ళు తెలియదు. మనం ఏంటంటే ఫ్రాంక్గా చెప్పేస్తున్నాం, తాగుతామంటే తాగుతాం, కాకపోతే మరి ఎక్కువ కాదు, ఏదో తాగాలి. బాడీ పెయిన్స్ తట్టుకోనీకే అంతే. సో కాదన్నా, అంటే పోతురాజులకి బోనాలకి అసలు సంబంధం ఏంటి? చాలా మంది అడుగుతున్న డౌట్ అది. అయితే పోతురాజులకి బోనాలకు సంబంధం ఏంటంటే 7 అక్కలకు రక్షకుడిన. ఇప్పుడు మనం ఊర్లలాగా బొడ్రాయి అంటారు చూసినాం అన్న, పోతలింగన్న 7 అక్కలకు రక్షకుడిన అంతే. ఆ రక్షకుడు కాబట్టి ఆమె దగ్గరికి పోతురాజు పోతాడు అంటే అక్క దగ్గరికి సంతోషంగా తమ్ముడు రావాలి, అక్క దగ్గరికి సంతోషంగా తమ్ముడు పోవాలి. అలా అంటే నీకు తెలుసన్నా పోతురాజు అంటే ఇది, అంటే చిన్నప్పుడు వేసారు సో అందరూ వేస్తున్నారు అన్న వాళ్ళతో వేసాను అనేసా, లేకపోతే పోతురాజు అంటే ఇది ఇలా ఉంటుందని వేసాను? తెలుసా అన్న, అన్నని చూసినా అన్న, నేను అన్నని చూసిన సేమ్ అన్న చెప్పినట్టే, అన్న మాట తీయం మనం ఎక్కడ పోయినా. ఓకే. అంటే ఇంట్లో ఏమైనా ఒప్పుకున్నారా వెంటనే నేను పోతురాజు చేస్తా అంటే? ఫస్ట్ ఎరగొడతా కూర్చో అంటారు కదా. స్టార్టింగ్ అయితే ఒప్పుకోలేనా మమ్మీ, స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒప్పుకుంది. ఇక దాని తర్వాత కంటిన్యూ అయిపోయింది. మమ్మీ కూడా బియ్యం పోస్తే అమ్మవారికి మొక్కుతుంది, ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది. కానీ మీ ఫోటోలు చూసారన్నా, నిజంగా ఈ క్లాస్ ఉన్నాయి అసలు, నాకు భయంకరంగా అనిపించినాయి. అంటే పోతురాజు అంటే అలానే ఉంటారేమో అని అనిపించింది. ఇక మనకంటే పెయింట్ పడదన్న, మనం 16 years పెయింట్ వేయాలి ఇప్పటి వరకు. ఓకే. పోతురాజు అనేది నార్మల్ చెంకి కుంకుమ పసుపుతో తయారు కావాలి. ఈ మధ్య ఏమైపోయిందంటే పండ్లు రాక్షసులాగా తయారు, అవి మనకు సెట్ కావు. ఇందులో పూర్వకాలం నుంచి ఏదైతే నడుస్తుందో అదే మనం పాటిస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే అది స్టార్టింగ్ నడిచింది ఏంటంటే అది వేషము. ఇప్పుడు వేషాల వాళ్ళు వస్తారు చూసినావా, వాళ్ళు వేస్తుండే అప్పుడు అది. ఇప్పుడు అదేమైపోయింది, కంటిన్యూ అయిపోయింది అది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే పోతురాజు కంటే మామూలుగా కావాల్సింది కుంకుమ పసుపు బండారి అని అంటారు, చెంకి మీరు అంతే. ఇప్పుడు ఏమైపోయింది అంటే పెయింటింగ్ అంటే మనకైతే పడదన్న, వేసుకుంటే వాళ్ళు ఇష్టం, అది మనమైతే అనలేము. అంటే పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే ఆ సాంప్రదాయం. ఇప్పుడు అమ్మవారికి ఎక్కేదే పసుపు కుంకుమ. ఇప్పుడు అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు కొంచెం చెంకి అది ఏదైనా యూజ్ చేస్తాం. పెయింటింగ్స్ అంటే అవి డిజైన్ కాబట్టి నార్మల్. అండ్ రీసెంట్గా బలకంపేట దగ్గర మొన్న అనుకుంటా రీసెంట్లీ, సో పోతురాజుల మీద వేసిందన్న ఆల్రెడీ. ఉన్నారా? అంటే శివ దగ్గర లేనన్న, లగ్గం రోజు వేసిన నేను. అదే అక్కడైతే లాఠీ చార్జ్ జరిగింది. అవును. సో ఎందువల్ల అది జరిగింది ఏంటి అసలు? అలా పోతురాజుల మీద చెయ్యి ఎత్తొచ్చా అనేది నాకు డౌట్. అలా దేవుడు ఇది కాబట్టి ఎత్తకూడదని, ఎందువల్ల అంతవరకు వచ్చిందంటారు? కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే అన్న, జరా నూకడం దొబ్బుకడం అలా పబ్లిక్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. అది ఏదో పేరు రావాలని అట్లా చేసుకురాళ్ళు పబ్లిక్ వల్ల. ఓకే. ఇక పోతురాజు వాళ్ళు పెయింటింగ్ చేసుకొని అన్ని అక్కడిక్కడ తిరగడం చేసే కూర్చోవడం, మనం అట్లా కూర్చోమన్నా. ఒక్కసారి వేసుకున్నామంటే దర్శనం అయిన దాకా మళ్ళీ వచ్చిన దాకా సామాన్ ఇప్పిన దాకా మనం కూర్చోం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈచలు వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా వీడియోలు తీసుకుంటా ఏడబడితే అక్కడ తయారయ్యడం అట్లా. వాళ్ళకి ఏమనిపిస్తుంది, గలీజ్గా ఉంటుంది ఎవరికైనా. మనకు ఒక రూమ్ ఇస్తారు, మనం రూమ్ తీసుకుంటాం, తీసుకొని అలా తయారై చేసి మళ్ళీ దర్శనం కాగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి సామానాన్ని ఇప్పినాకనే మన వాటర్ కానీ ఏమైనా తాగుతాం. ఓకే. అప్పటిదాకా బయట ఇచ్చిన తాగమే తాగరు. ఓకే. సో ఆ 2-3 కిలోమీటర్లు మీరు వెళ్ళి నాట్యం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన వరకు ఏం తాగరు? ఏం తాగరు. ఓకే. కానీ కొంతమంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడే ఈ పాన్ డబ్బాల దగ్గర గట్రా వాటర్ తాగుతారు, అన్నీ చేస్తారు కొన్ని.
అలా చేయడం కరెక్ట్ కాదు కదన్నా. అంటే కరెక్ట్ కాదన్న. పోతురాజులు ఇప్పుడు మీ దగ్గరికి ఇంతమంది జనాలు ఎందుకు వస్తారంటే మిమ్మల్ని ఒక దృష్టిలో ఊహించుకుంటారు అనమాట. సో అలాంటిది ఇప్పుడు అమ్మవారు గెటప్ వేసినప్పుడు మనం చేతులు దండం పెడతాం. అలాగే ఇప్పుడు పోతురాజులు వచ్చినా ఆ విధంగానే ఉంటారు కదా. అందుకనే వాళ్ళు లాఠీ చార్జ్ చేసింది, ఉమ్. ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం కరెక్టే అంటారా? లేదన్న కరెక్ట్ కాదు, కానీ ఇక వాళ్ళు చేసే కల్చర్ వల్ల అట్లా చేస్తారు అందరు. ఉమ్. పోలీసు వాళ్ళు కూడా ఏం తప్పులేదు అన్న, అట్లేం లేదు. ఉమ్. వాళ్ళు చేసే లెక్కలకు వీళ్ళు కూడా అట్లనే చిల్లర లెక్కలు చేస్తారు కాబట్టి అయినా కొట్టిర్రు ఉమ్. అంతే. బట్ ఏం జరిగినా ఇప్పుడు మన ఇంటి నుండి ఒక తప్పు చేసినా మనం వీడిని తిడతాం కానీ అవతల వెళ్ళేటప్పుడు సమర్థిస్తాం కదా. మరి మీ పోతురాజులందరూ ఒకటే కాబట్టి అలాంటి దాన్ని మరి మీరు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడారా? నేను మాట్లాడలేదు. వ్యతిరేకంగా అంటే మాట్లాడలేమన్నా ఇప్పటిదాకా. ఎందుకంటే ఇక్కడ ఏరియాకి అక్కడ పోతురాజులు అంటే ఎవరి ఏరియాకి వాళ్ళు అన్నమాట. మా ఏరియాకి వచ్చే మటుకు మాత్రం మాకు అశ్విన్ అన్న ఉండు, లాదరయ్య మాంకలమ్మ గుడి. అశ్విన్ అన్న, లాదరయ్య మాంకలమ్మ గుడి. మా పోతురాజుకి యూనిటీ పెడితే మాత్రం అన్ననే మాకు అశ్విన్ అన్న. ఎందుకంటే మా దర్దాపులో ఇక్కడ ఉండే సరౌండింగ్లో మాత్రం అశ్విన్ అన్న మాకు. ఎందుకంటే ఆయన లాదరయ్య గుడికి మాత్రం ఆయననే కాబట్టి ఆయన. ఇంకోటి మన సికింద్రాబాద్ మాంకలమ్మ గుడికి వచ్చేసి దినేష్ అన్న మొన్ననే పాపం మొన్న చనిపోయిండు. మొన్న దినేష్ అన్న మొన్న చనిపోయిండు. ఇప్పుడు దేవరాజ్ కాకేస్తుండాడు. ఓకే. దినేష్ అన్న చనిపోయిండు. ఇక అక్కడ ఏరియాలకు మళ్ళీ అల్లువలు పెద్ద తెలియదు కానీ మన ఏరియాకి మాత్రం అశ్విన్. కానీ ఇలా పోతురాజులు ఈ మీటింగ్ కానీ ఇలాగ అవుతుంది అన్న. అంటే ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఎక్కడ గొడవలు అవ్వకుండా, ఎక్కడ పేరు పోకుండా ఉండాలని ఉంటుందా? ఇక ఇంతకుముందు పెట్టిరన్న, ఇంతకుముందు పెట్టిరు చేసిర్రు, కానీ ఇక మళ్ళీ మాకైతే అలా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫర్మేషన్ అయితే షూర్, ఎందుకంటే అందరం పోతురాజులు కాబట్టి అందరం పోయి ఒక కమిటీ ఉంటే మాకు బి అదే కదా మేలు జరుగుతుంది అన్న. కమిటీ ఉంటే అవును, అది పక్క. అట్లా అన్నట్టు మనకైతే ఇప్పటివరకు వాళ్ళు పిలవలేరు, మనం వాళ్ళు తిరగలేము. మా కమిటీ మాత్రం మాది. మీ దగ్గర దాదాపు మేమే ఒక 11-15 మంది వెళ్తాం అన్న. మేము మా గ్యాంగ్ మాత్రం. మేము ఎక్కడ పోయినా కానీ ఏ న్యూసెన్స్ చేయకుండా ఏం చేయకుండా మాదేందో మేము చేసుకుంటా మన పని ఏదో మనం చూసుకుంటూ వస్తుంటాం అంతే. ఓకే. ఎందుకంటే మళ్ళా అక్కడ పోయి న్యూసెన్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మన మీద, మనం పోయి వాళ్ళ మీద అట్లా న్యూసెన్స్ కాకుండా మాదేందో మేము చేసుకుంటా, వాళ్ళకి బి సంతోషం, మేము బి సంతోషం. అంటే ఇప్పుడు అన్న మీరు ఆ ఏరియా ఉంది కదా, మీరు ఆ ఏరియాకే చేస్తారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళైనా చేస్తారా? అంటే బయట వేస్తాం, బయటకు వెళ్తారు. మీ ఏరియానే మీరు వెళ్తారు ఒక టీం? అంటే మేము ఇక్కడ కాదన్న, ఎక్కడైనా పిలుస్తే వెళ్తాం, అట్లా ఏం లేదు. ఎందుకంటే మన వీడియో చూసి అది చూసి ఇగో ఈయన కాల్ చేస్తారు, అన్న ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది అన్న పోదామా, సరే సతీ నాకు కాల్ చేసింది అనుకో, సతీ ఇక్కడ నుంచి కాల్ వచ్చింది పోదాం. దానికి ఛార్జెస్ అన్నీ ఉంటాయన్నా? తీసేసుకుంటాము. ఎందుకంటే తీసుకుంటాం, చెప్తాం అన్న గింత అని చెప్తాం, అన్న గింత కాదు గింత అంటాం. ఎందుకంటే అందరి పరిస్థితులు చూడాలి కన్నా. ఇప్పుడు మనం ఫిక్స్గా 21,000 11,000 అంటే వాళ్ళతో ఉండాలి. వాళ్ళు బి దేవుని చేస్తున్నాం, మనం బి దేవునికి వేస్తున్నాం కాబట్టి అన్న మేము గింత అని చెప్తాం. అన్న గింత కాదు గింత, ఓకే అన్న రైట్. ఈసారి వాళ్ళకి నచ్చింది అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళే మనకు ఏదన్నా చేస్తారు. అట్లా మీరు అంటే బిఫోర్ పోతురాజులు ఏం చేస్తుంటారు నార్మల్గా అయిపోయిన తర్వాత? ప్రొఫెషనల్ డెకరేషన్, మొత్తం డెకరేషన్ ఫీల్డ్. సో ఎలా ఉందన్న మంచిగా? పర్సనల్ లైఫ్ అంతా ఓకేనా? ఓకే. సో ఇదంటే పోతురాజులు అనే గెటప్ వేసినప్పుడు ఏంటంటే మనకు ఒక ఫీల్ ఉంటుంది అన్న, అంటే దేవుడి సేవ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో డబ్బులు అంటే ఆ డబ్బులు మనకు వచ్చే ఎక్కువ రోజులు కూడా ఉండవు, మన ఖర్చులకి అలాగే ఉంటాయి. కానీ దేవుడికి ఒక సేవ చేస్తున్నాం అని అయితే ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది మొత్తం ఆ గెటప్ వేసుకొని ఒక్కసారిగా మీరు ఆ గజ్జలు అవన్నీ ధరిస్తూ ఒకసారి ఆడియన్స్లోకి వెళ్ళి గెంతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు మంచి అనిపిస్తుంది, ఒక ఫీల్ అని వచ్చేసాను, దేవుడి మీద ఉన్నట్టు. నన్ను మళ్ళీ నాకు నార్మల్ ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టారు, ఏషియంలో ఉంటేనే గుర్తుపడతారు. చూసాం ఫొటోస్, భయంకరంగా సిస్టర్ని క్రియేట్ చేసినావన్న. ఏషియంలో ఉంటేనే చాలా మంది గుర్తుపడతారు, ఈ ఏషియంలో లేకపోతే వారే అయినా అంటారు అంతే. సో మొత్తం అంటే బోనాలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకుంటారు కదన్నా. ఈ టైంకి వచ్చేసరికి అంటే మొత్తం 1 month? 1 month అన్న. 1 month. ఈ 1 month కూడా 4 వారాలా? 4 వారాలు సండేలు. సో ఇప్పుడు ఆల్రెడీ 2nd అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ మీకు బుక్ అయిపోయన్నా? ఖాళీ అయితే August 4th వరకు ఉన్నాయి. August 4th వరకు ఫిక్స్. ఖాళీ అయితే మనం ఉండం. ఖాళీ అయితే ఏం లేదన్న. సూపర్ అన్న. ఎందుకంటే అన్ని జాగాల పెట్టింటూ ఉన్నాం మనం 16 years. మా డాన్స్ చూసి అన్న, మా డాన్స్ మా ఆట తీరు చూసి అన్న వాళ్ళకి ఇట్లా ఉంటారు ఈ పద్ధతితోనని ఫిక్స్ అల్లేగా ఎవ్రీ ఇయర్. సో ఇంకా మీకు అయితే పర్టికులర్గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, వీళ్ళే రావాలి మనకి అని. సో 16 సంవత్సరాలు అంటే నిజంగా నేను గ్రేట్ అని చెప్తాను. ఎందుకంటే
ఇన్ని సంవత్సరాలు మనం ఒక ఫీల్డ్లో ఉండాలంటే చాలా కష్టం. ఇక ఆ దేవుని అనుగ్రహం ఉందన్న అంతే, పోతూనే ఉండాలి ఇంకా. అన్న ఇంత అంటే నాకు డౌట్ ఇందులోన ఈ ఫ్యామిలీ నిండే ఇయ్యాలి వీళ్ళే చెయ్యాలని ఏమైనా ఉందా? ఇక అదైతే ఏమన్నా ఇప్పుడు క్యాజువల్ అయితే అందరు ఇస్తారు, ఇష్టం మనదైతే ఉన్న తరం ఎవరైనా వేయొచ్చు. ఇక క్యాజువల్ అందరు ఇస్తారు, ఇదైతే మనదైతే తరం నుంచి వస్తుంది, తాత తరపు నుంచి. తాత మమ్మీకి దేవుడు వస్తుండే, అక్కకి దేవుడు వస్తాడు. అదే అదే అది కూడా విన్నాం యాక్చువల్లీ. మన ఇప్పుడు మీ తరం దాటి తరం ఏదుందో అది మీ పూర్వీకులది, వాళ్ళు ఏంటంటే ఇది వేయగానే దేవుడు వస్తాడు, ఆ 1 అవర్ వాళ్ళు గట్టిగా ఉంటారు దీక్షలు అని విన్నాం. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికైనా ఉందంటారా? ఇక అన్న ఇప్పుడు క్యాజువల్ అయితే వచ్చినోడు రానోడు వచ్చినట్టు చేస్తాడు, కానీ మనకైతే అట్లాంటిది ఏం లేదన్న. ఎందుకంటే మనకి ఏం లేదు, ఆమెకు ఇస్తున్నాం అమ్మవారికి సాల్ పోతాం, దర్శనం చేసుకుంటాం వస్తాం. అట్లాంటిది అనేది ఏం దేవుడు వచ్చాడు అట్లాంటిది అంటే అంటారు కదన్న దేవుడు వస్తారని చాలా మంది అన్నారు. ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఆడియన్స్ నుండి విన్న క్వశ్చన్స్ ఇప్పుడు మీకు వేస్తున్నాను, అందుకే. సో అలా అంటారు, అవునా కాదా అని నా డౌట్. అంటారు, కానీ మనకైతే అట్లాంటిది ఏం లేదన్న. ఎందుకంటే మనకి ఏంటంటే జస్ట్ పోతరాజు చేసినాం, అదే పేరు మీద బండారు ఉంటుంది, ఇంకోటి కాళ్ళకు గజ్జలు ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఒక వజన్, ఒక అమ్మవారు మన పేరు మీద ఉన్నది అన్నట్టు అంతే. కానీ అప్పుడు ఫీల్ మాత్రం భలే ఉంటుంది కదా, గజ్జలు కట్టుకొని అది అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, అది తగులుతుంది అన్న, ఏంటంటే దాన్ని ఇరగోళ్ళ తగులుతుందా? తగులుతుంది. అంత గట్టిగా కొట్టుకుంటారు కదన్నా, తగులుతుందా? లేకపోతే జనాలకు కూడా తగిలితే మళ్ళీ తగులుతుంది అంటే జనాలకు కుట్టాలని మనం ఏం కుట్టామన్నా, వాళ్ళే సంతోషంగా. మీరు ఇలా అనేటప్పుడైనా మీకు వాళ్ళ జనాలంటే ఎంత దూరం అంటే వాళ్ళ దగ్గరికి ఆ టైంలో మాకు ఏం అర్థం కాదన్న, ఆ టైంలో ఏం అర్థం అవుతుంది చెప్పు, ఏం అర్థం కాదు. కాకపోతే జనాలు వస్తారు అన్న తాడేయండి కొట్టండి అని, అంటే ఎందుకంటే భయం బుగులు దళిద్రం అదేమని ఉంటే పోతుంది అంటారు. ఎందుకంటే ఇష్టంగా పెడతాం కదా దాన్ని ఇంట్లో. ఈ 1 మంత్ వేసినాక తర్వాత దాన్ని ప్యాక్ చేసినామంటే మళ్ళీ 1 ఇయర్కి ఓపెన్, అది ఆ తర్వాత ఓపెన్ ఉండదు ఇక అట్లా. తాడ్లు కానీ గజ్జలు కానీ స్టార్టింగ్ కూడా మెల్ల ఒకటి వేసుకుంటారు కదన్నా, దేవుడికి అమ్మవారి మొక్కి ఏదో ఒకటి వేసుకుంటారు తాడు లాంటిది. తాడేముండదు అన్న, పూసల దండ ఉంటుంది, పూసల దండ గవ్వలు అవన్నీ కలిపి. అది మీరు సంవత్సరానికి ఒకసారి తీస్తారా? సంవత్సరానికి ఒకసారి. మళ్ళీ ఎప్పుడు బోనాలు వస్తుందో అప్పుడే తీస్తారు, అప్పుడే. అంతవరకు పూజ గద్దెలు అంతే అంతే. ఓ సూపర్. అంటే నిష్టలు అయితే ఉంటాయి అన్ని, నిష్టలు అయితే ఉంటాయి. ఎట్లా అంటే ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఎక్కడ పోకుండా ఏం చేయకుండా ఇంట్లోనే ఉండి ఉంటాం అట్లా. సూపర్. ఎందుకంటే అక్కడ ఇక్కడ పోవద్దని ఇంట్లో అమ్మ వాళ్ళకి నన్ను చెప్తారు, ఎందుకంటే ఆషాఢం మీరు పోతురాజు చేస్తారు మంచిది కాదు అన్నట్టు చెప్తారు. అందుగురించనే అట్లా పాటిస్తాం. ఇప్పుడు చిన్నపిల్లలు అన్న యాక్చువల్లీ చూసుకుంటే చిన్నపిల్లలు పోతురాజులు నేను చూస్తున్నా రీల్స్లో గట్రా కొంచెం. అంటే ఏంటి వాళ్ళు చిన్నపిల్లలు అలా ఇయ్యొచ్చా, లేకపోతే ఏదో వాళ్ళ సరదా కోసం వేపిస్తున్నారా? ఇక వాళ్ళు సరదా గురించి వేపిస్తారు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే డాడీ ఉండు, అరే నా కొడుకుని వేపిస్తా, అట్లా వాళ్ళు వేపిస్తారు. అదైతే తప్పు కాదు. తప్పంటే తప్పేం లేదన్న, వాళ్ళు వేపిస్తారు. ఇక పిల్లలను వేపిస్తారు అంటే తప్పేముంది, ఇక వేపిస్తే వాళ్ళకి తెలియాలి. ఒకటైతే అంటే నేర్పిస్తానని కూడా మనం అనుకోవచ్చు. అదే ఇప్పుడు ఏంటంటే చాలా మంది నేను ఇలా చేశాను బట్ నా కొడుకు డాక్టర్ అవ్వాలో లేకపోతే కలెక్టర్ అవ్వాలో, కానీ వాళ్ళ కొడుకు కూడా ఈ సాంప్రదాయం అదే అన్న తరం పెరగాలన్నట్టు. అదొక మంచి ఇదే అయితే మనకి మంచిది అన్న. అది అలా నువ్వు ఈ 14 సంవత్సరాల్లో పోతురాజుల గురించి అంటే ఏం చెప్తావు నీ జర్నీ? నా జర్నీ అన్న, నేను వేసినప్పటి నుంచి మంచిగా ఉన్నాను. నాకు పెళ్ళి అయింది, ఒక పాప ఒక బాబు. సూపర్. మరి మీ బాబుని దిస్తావా? ఇష్టం అంటావు ఈ రోజుల్లో, వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేయడమే. సో ఫ్యామిలీ అంతా అయితే బాగుంది. ఎందుకంటే అన్న దీంట్లో మనం దేవుడి కార్యక్రమానికి ఒకటి చేసినామంటే దేవుడు ఎప్పుడు మనం చూస్తాడనే ఒక మనసులో అయితే ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అన్న. ఉందన్న, 100% ఉంది. ఆమె ఆశీర్వాదం ఉందందుకే ఆయన 14 years 16 years. అది లేనిది మనం ఇప్పటిదాకా అంటున్నా ఏదో 2-3 years చేసి కథం చేసేస్తాం కాదన్న. ఇప్పుడు నిన్ను చూసి 2 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి వచ్చి నేను నేర్చుకుంటానన్నా అన్నారు. మిమ్మల్ని చూసి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా అన్న నేర్చుకుంటామని వచ్చారా? వచ్చారన్న, చాలా. మల్లుడికి వేయించిన సత్య అని ఉంటాడు, ఓకే, ఆయన బి సత్య మల్లుడు, ఆయనకి వేయించినాం. ఇక ఇంకిద్దరు ముగ్గురు పూర్వం వాళ్ళకి వేయించినాం. సూపర్. ఎందుకంటే వేస్తా అని వస్తారు, కొన్ని చెప్తాం మనం గిట్ల ఉండాలి గిట్లా, అట్లా అయితే ఏంటి. ఎందుకంటే ఒక దగ్గర పేరు అనుకో, నువ్వు ఎవరి దగ్గర వేసుకున్నావు అని అంటే పలానా సాయన్న దగ్గర వేసుకున్నాను అంట, సత్యన్న దగ్గర వేసుకున్నా అంటాను. మా పేర్లు పోవద్దంటే నువ్వు మంచిగా మేము చెప్పినట్టు అయితే వేస్తాం, లేకుంటే నీ ఇష్టం ఎక్కడన్నా వేసుకోండి. ఎందుకంటే పోవద్దు కానీ వాల్యూ పోవద్దు. అదే కదా. అట్లా ఇవాళ రేపు వాల్యూలు పోతున్నాయి అందరూ. అదే కదా. అట్లా పోవద్దు అంటే
మేము చెప్తాం. ఆల్మోస్ట్ అయితే ఓన్లీ ఏనియం మేము వచ్చినా కానీ మేమైతే చెప్తాం గిది 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 ఇట్లయితే ఓకే, లేకుంటే వద్దు. అంటే బోనాల అమ్మవారి గురించి అసలు బోనాల చరిత్ర గురించి మీకు తెలిసిన ఏవైనా 2 వర్డ్స్ చెప్తే. బోనాలు అంటే అన్న చూడు, ఇప్పుడు కరోనా అవి ఇవి వచ్చినాయి అప్పట్లో, రంగం ఎక్కినప్పుడు ఇంట్లో బోనాలు సరిగ్గా అయితలేవు, అది అయితలేవు, ఇవి అయితలేవు, ఇది అది అని చెప్పింది. కాబట్టి ఏంటంటే బోనాలు చేయడంలో ఏముందంటే మన దేశం బాగుపడుతుంది. ఇంకోటి ఏంటంటే మన దేశానికి ఒక రక్ష అమ్మవారు వాళ్ళు ఉండరు కాబట్టి మనం ఈరోజు ఇటున్నాం. ఓకే. కాబట్టి ఆ బోనాలు సాకలు ప్రతి ఒక్క దేవునికి పెడతారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు రంగమిక టైం అయిపోయి ఏం చెప్తుందంటే అందరూ మంచిగా ఉండాలి అని చెప్తుంది. ఏ రోజన్నా చెడు అయిందని ఆమె చెప్తే మళ్ళీ కంటిన్యూ బోనాలు చేస్తారు. కాబట్టి బోనాలు ఏంటంటే అందరూ సాకలు పోయడం, ఇంకోటి అమ్మవారికి నైవేద్యం ఎక్కేయడం ఏంటంటే ఇంటి ఆడపిల్ల కాబట్టి మన ఇంట్లో ఆడపిల్ల ఎట్లనో అమ్మవారివి అట్లనే. ఎందుకంటే ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే అరే నా బిడ్డ రావాలి, ఇట్లనే అమ్మవారికి అట్లనే ఊరేగింపుతో తీసుకొని వస్తారు. అంటే అమ్మవారు వచ్చేది ఏంటంటే మన ఇంటికి వచ్చింది అంటే ఆమె వస్తుంది అన్నట్టు, మన ఇంటికి పుట్టింటికి వస్తుంది అన్నట్టు అట్లా. సో అందుకని అందుగురించనే ఆమెకు హ్యాపీగా తీసుకొచ్చి ఆమెకు నైవేద్యం కానీ సాకలు కానీ అన్ని పెడతారు. మళ్ళీ తర్వాత ఆమె మళ్ళీ 1 వీక్ అయిపోయినాక వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళిపోతారు అట్లా. అండ్ ఇప్పుడు ఎలా బోనాలు ఉందంటేనా ప్రెస్టేజ్ కింద తీసుకుంటారు. మా సైడ్ ఇంకా ధూము చేయాలి, వాళ్ళకన్నా మనం బాగా చేయాలి అన్నట్టు ఉన్నాయి. సో మీకు తెలిసి హైదరాబాద్లో బోనాలు అంటే ఎక్కడ బాగా జరుగుతుందని మీరు అనుకుంటారు? హైదరాబాద్లో బాగా అంటే సో ఇంకా ప్రజెంట్ అయితే అన్ని దగ్గరలో వాళ్ళ రేంజ్లో వాళ్ళు చేసుకుంటారు, బట్ లాల్ దర్వాజలో ఇంకా బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది అంటే ఎక్కడది అక్కడ అన్న మాకు తెలిసిన మటుకైతే మేము చూసే ప్లేస్ కాబట్టి మాకు లాల్ దర్వాజానే ఎక్స్టెండ్ అవుతా అన్నట్టు మాకు తెలుసు మా వరకు. సూపర్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటాయి అన్న. ఇప్పుడు పురాణాపూల్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, కార్వాన్ ఉంది, మళ్ళీ వచ్చేసి మన గోల్కొండ ఉంది. గోల్కొండ అయితే 7 వారాలు జరుగుతుంది. గోల్కొండ 7 వారాలు 7 weeks. అదే నేను 4 వారాలు నార్మల్గా 4 వారాలే కదా? లేదు 7 వారాలు జరుగుతాయి. 7 వారాలు కంటిన్యూ అంటే సో కంటిన్యూ 7 వారాలు కూడా గోల్కొండ దగ్గర జరుగుతాయి. మనం రీసెంట్లీ వేసినాం అన్న, నేను ఈయన గోల్కొండ నేనైతే అక్కడికైనా వచ్చింది. అంటే మేము ఫస్ట్ ఏంటంటే అన్న మా వంతు భగవంతునికి పెడతాం మేము. అంటే ఎవరితో డబ్బులు తీసుకోం, మా వంతు ఫస్ట్ దేవునికి పెడతాం. అంటే మేము పెట్టి మేము వేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాకనే బయట ఎక్కడైనా ఇస్తాం. సో మీకు ఎంతమంది పిల్లలు అన్న? నా మ్యారేజ్ కానన్న, ఇంకా కాలేదు. ఇంకా నువ్వు నేను బ్యాచిలర్స్. సో శిష్యుడికి అయిపోయింది చూసినావా చెప్పుకోకుండా? అట్లా ఏం లేదు, గురువుకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? అట్లా ఏం లేదన్న, చెప్పి అంటే మ్యారేజ్కి వెళ్ళాం అన్న. కానీ కాకపోతే ఏంటంటే టైం వచ్చినప్పుడు అన్న ఇక దాన్ని ఏం చేయలేదు. అంతే, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేదు. మేబీ అగైన్ ట్రై. ఇప్పుడు శబరిమల బి పోతాం మేము. ఈ క్వశ్చన్ ఒకటి అడగాలనుకున్నాను. హైదరాబాద్ టు శబరిమల ఎవరైనా బస్సులోనూ ట్రైన్లోనూ వెళ్తారు, మీరేంటండి కాలినడక ఇక్కడ నుండే బైవాక్ ఇక్కడ నుండి వెళ్తున్నారంట హైదరాబాద్ నుండి. సో ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు ఇంతకుముందు మీరు? నేనైతే వెళ్ళలేనా, నేను ఏ వాటి 16 years అవుతుందన్న అయ్యప్ప స్వామి. ఓకే. కంటిన్యూ అయ్యప్ప స్వామి మాలేసారా? కంటిన్యూ 16 years. అయితే లాస్ట్ టైం పోయినా పాదయాత్ర, నా దగ్గర ఒక 30 numbers ఉంటారు. ఓకే. వాళ్ళ గురించి నేను బయటకు వెళ్ళలేకపోయినా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పోతున్నా, 2 years అవుతుంది. ఇక మేబీ ఇక దేవుడు పిలిపించుకుంటే మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటే పోతా, లేకుంటే శిష్యుని తీసుకెళ్లారా? లాస్ట్ టైం పోయినామన్నా హైదరాబాద్ నుండి శబరిమల. సో మన హైదరాబాద్ లో ఇంకెవరైనా కలిసి వెళ్ళారా? మాది 110 batch అన్న. 110 batch. 110 batch. ఓకే. ఎక్కడెక్కడ నుండి వస్తారన్న? ఇక సికింద్రాబాద్, మళ్ళీ వచ్చేసి కార్వాన్, మళ్ళా శంషాబాద్ అక్కడ నుంచి వస్తారు. ఇక అన్ని ఇక్కడ జావ నుంచి వస్తారు అన్న. ఇక్కడ చూసారన్న బోనాల దగ్గర మనం ఇలా ఇక్కడ అక్కడ అనుకున్నాం, కానీ శబరిమల అనేసరికి మళ్ళీ అందరం కలిసే వెళ్తున్నాం. అంటే దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది మన అందరం ఒకటే, దేవుడు అనేవాళ్ళు ఒకటే అని. కానీ స్టార్టింగ్ ఎవరికి పరిచయం ఉండరు అన్న. కొంచెం దూరం వెళ్ళినాక ఇక అందరు గ్యాదర్ అవుతారు. అవును. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఫాస్ట్గా నడుస్తారు, కొందరు స్లో నడుస్తారు. ఇక్కడ శాతం రాయి దాకా చూసుకుంటారు ఎవరు ఎట్లా నడుస్తారు అని. నడిచినాక చూసుకుంటారు, అన్న మెల్లగా నడుస్తుండు, చాలా అన్న బట్టి నేను కంపేర్ అయిపోతాయి. ఇక అన్న నేను ఒకటే కంటిన్యూ కొట్టచ్చు అట్లా. ఇక ఈయన నేను ఫాస్ట్ నడిచినాం అనుకో, ఇంకెవరైనా ఉన్నాం అరే అన్న పోతే కథం వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతాం. ఒక 1 hour ముందు కూర్చుంటాం అంటారా? మేమైతే 3కి లేసాం అన్న. మార్నింగ్ 3కి లేచేసి ఫ్రెష్ అయిపోయి 4కి రోడ్ మొక్కేసి వెళ్తూనే ఉంటాం ఇక. ఓకే. నైట్ ఎన్ని గంటలు పడుకుంటారు? నైట్ అట్లా ఏముండదు అన్న, ఇగో నడుస్తూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఓకే. ఎవరికైనా ఓపిక లేదు, నడవలేకపోతున్నామంటే సరే
అలా చూసి వద్దాం అన్నట్టు మా వెంబడి 2 వెహికల్ ఉంటాయి, 2 వీలర్, ఓకే ఒక ఓమ్ని ఉంటుంది, DCM ఉంటుంది, ఓకే. అట్లా. సో ఏదైనా అత్యవసరం కోసం. అత్యవసరం. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు రూట్గానే వెళ్తారా? మెయిన్ రోడ్ అన్న. మరి అంటే అన్న నార్మల్గా ఈ హైవే మీద వెళ్ళి ఇటు ఉంటుంది కదా, మరి ఇవన్నీ వస్తుంటాయి కదా, ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తాయి. మాకు అది లైన్ ఉంటుంది అన్న, వైట్ లైన్ ఉంటుందా, వైట్ లైన్ ఇతల నుంచి నడుస్తున్నాం. ఓకే, ఫస్టే మీరు రూట్ మ్యాప్ వేసుకుంటారా? రూట్ మ్యాప్ వేసుకుంటాం. సూపర్. వైట్ లైన్ ఇతల నుంచి నడుస్తాం, వైట్ లైన్ అవతలు దాటినాం అనుకో ఎన్కికొని వచ్చి తిడుతూనే ఉంటారు మళ్ళీ. ఓకే, ఎందుకంటే వైట్ లైన్ దాటొద్దు అని గురుసాన్ని తిడతాడు. సూపర్. అది మన బై వాక్ లైన్ కాబట్టి పర్లేదు. బై వాక్ లైన్. మొత్తం ఎన్ని రోజులు అవుద్దన్న ఇక్కడ నుంచి జర్నీ? 38 days పట్టచ్చు, 40 days పట్టచ్చు. 40 days. మేమైతే మనం 38 days లో వెళ్ళిపోయినాం. బాగా ఓపిక ఉండాలి నిజంగా. అంటే మనం అంటాం కానీ ఇక్కడ నుండి ఒక 1 kilometer నడిచేసరికి ఏం నడుస్తాంలే అన్నట్టు వచ్చేది. సో 38 రోజులు నడిచినారంటే మీరు ఇంకా నిజంగా గ్రేట్. ఇక ముందుకు స్టెప్ వేసినా మనకి వెనక్కి పోలేం కదా. మరి వెనక్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంట? వెనక్కి అయితే రారన్న, చెప్పలేం, బై మిస్టేక్ ఇంట్లో మన ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చేస్తారు. నేను ప్రాబ్లమ్స్ ద్వారా రావడం లేదంటే ఇంకేదో హెల్త్ ప్రాబ్లం ద్వారా అటు వెళ్ళడమే తప్ప. హెల్త్ ప్రాబ్లం ఉన్నా చూస్తారన్న. మా ఎంబటి ఒకటి RMP డాక్టర్ అంటే కిట్ ఉంటుంది మా ఎంబటి. ఓకే ఓకే. కాళ్ళు పలిగినా కానీ, ఇంకో నెక్స్ట్ మన ఏమంటారు ఏమైనా బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ ప్రాబ్లం కానీ, సర్ది కానీ, జ్వరం కానీ, అవన్నిటికీ టాబ్లెట్స్ ఉంటాయి. పాదరక్షణ లేకుండా నడుస్తారు కాబట్టి ఇంకా చెప్పులు ఉండవు. అంటే అన్న చెప్పులు ఉండే అని కాదన్న, చెప్పులు ఉంటాయి. ఎందుకంటే కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. కొంతమంది వేసుకుంటారు వాళ్ళు. కానీ అంత దూరం నడాలి ఓన్లీ చెప్పులు లేకుండా అంటే కొంచెం కష్టమే కదా. ఉన్నారా నడుస్తాడు, ఇలా తమ్ముడే నడుస్తాడు సాయి అని, ఆయన పోతరాజే, ఇలా సాయి తమ్ముడు నడుస్తాడు. అవునా? నడుస్తాడు. సో మీ తమ్ముడా? సూపర్. నీకు ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? 38 days ఎక్స్పీరియన్స్ నిజంగా నాకైతే ఒక అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు ట్రెక్కింగ్ అని వెళ్తేనే అలిసిపోయి ఇంకా 2 రోజులు మంచం పట్టేస్తారు. అలాంటి 38 days శబరిమల అయితే ఎలా అనిపించింది నీ జర్నీ? నాకైతే ఒక జీవితంగా అనిపించింది అన్న, ఒక జీవితంగా అనిపించింది. ఎందుకంటే అందరు కలిసి కోపాలు, తిట్టుకోవడాలు, వీళ్ళతో ఎట్లుండాలి, గురుస్వామితో ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, ఒక్కొక్కరు గుణం తెలిసిపోతుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని నీతో రావాలా, నీతో చేయాలా, అట్లుంటాయి. అన్నీ తెలుస్తున్నాయి అనమాట. ఇప్పుడు మన ఇంటికాడ ఎట్లుంటారా నా పక్కింటి వాళ్ళు, అరే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, అలా మనం నడిచేటప్పుడు తెలిసిపోతాయి అనమాట వాళ్ళ గుణం ఎట్లుంది ఏం కదా. నాకైతే మంచిగా అనిపించింది అన్న. సో ఎవరి గుణం ఎలా ఉన్నా ఫైనల్గా అయితే ఒక క్లారిటీ వచ్చేది, జీవితం ఎంత ఇది. సో అవన్నీ ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నా, ఇది ముందు చేసుకుంటే మన జీవితం అంటే ఏదో తెలుస్తుందని. అందరు వస్తారు అన్న, అలా ఉన్నోళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు, అందరు వస్తున్నారు. అది. సో మీరు ఎన్ని సంవత్సరాలు అయింది వేసి? నేనా 2 years అయింది అంతే. మీరు 2 years. మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు వేసారు కాలినడకని? ఇది 2వ సంవత్సరం. ఇది 2వ సంవత్సరం. 16 years మొత్తం టోటల్గా 16 years కంటిన్యూగా వచ్చేసి. కాలినడకు వచ్చేసి 2 years. అంటే ఇప్పుడు ఇయర్తో 2 years. 60 years మీరు అయ్యప్ప లేస్తే అంటే కొంచెం మనకు తెలిసి కన్యస్వామి ఇలా ఉంటాయి కదా, కన్యస్వామి. సో అలా మీకు ఇప్పుడు 16 years అంటే ఏదో ఉంటుంది కదా బిరుదన్న? 16 years బిరుదు ఉంటుంది అన్న. నాది మీరు బిరుదు ఉంటుంది అన్న, కానీ అయితే ఉంటుంది, బిరుదు ఉంటుంది, దాని చాట్లు ఉంటుంది. సూపర్ నిజంగా. బిరుదు అయితే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా మాయ గారు ఒకసారి వేసినప్పుడు 4th time వేస్తే ఏదో ఇచ్చారమ్మా. అప్పుడు 4th time అంటారు కదా అన్న, అలా. సో నిజంగా 16 సంవత్సరాలు అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారో అప్పటి నుండి వెళ్ళడం చేశారు కదా. అంటే 2 years బ్రేక్ వచ్చింది అన్న అంతే. 2 years బ్రేక్ రాకుండా 18 అయిపోతుండే. ఓకే. ఒక డాడీ చనిపోయినప్పుడు కోవిడ్ టైంలో వచ్చా, అప్పుడు వెళ్ళకూడదు, ఇది కూడా కోవిడ్ టైంలో, లేకుంటే 18 అవుతుంది. అంటే మీరు ఇది వేయక ముందే ఏది స్టార్ట్ చేశారు? పోతురాజు వేయక ముందే స్టార్ట్ చేశారా? నేను పోతురాజు, నవరాత్రులు ప్లస్ ఇది అన్ని ఒకటే కంటిన్యూ చేస్తాను. నవరాత్రి ఫాస్టింగ్ ఉంటాను నేను, ఆ మార్నింగ్ కూర్చోబెడతా. ఇప్పుడు ఈ పోతురాజులు కూడా నాకు ఏంటంటే ఫాస్టింగ్ ఉంటారని విన్నాను. మేము వేస్తామన్న ఫాస్టింగ్ ఒక్కటే తానే ఇస్తాము, మిగతా తానే వేయమన్నా. ఓకే. ఎందుకంటే కొన్ని జాగాలలో ఫాస్టింగ్ చేయలేము. అంటే మన ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ మటుకే ఫాస్టింగ్. ఓకే. మిగతా అంతా ఇక ఫాస్టింగ్ చేసి మనం అంతలాగా గెంతుకుంటూ అంత బాడీ పెయిన్స్తో ఈ హెవీ ఎక్విప్మెంట్తో వెళ్ళడం అంటే నిజంగా కొంచెం కష్టమే కదా. నియర్ బైలు ఉంటుంది అన్న, ఇంటి దగ్గర నియర్ బైలు ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్తో వేసేస్తాం, కథం. సో హెవీగా ఉంటే మాత్రం ఉండదు, అంటే కొంచెం లాంగ్ 2 km 3 km ఉంటుంది, అలాగా ఉంటుంది అన్న. ఆ డిస్టెన్స్ ఉంటే మనం ఫాస్టింగ్ చేయలేము. ఫాస్టింగ్ అంటే ఒకటే దాని ఉంటాం మన ఫాస్టింగ్ కాదు, మిగతా దాని అయితే ఫాస్టింగ్ ఏం లేదు. మీరైతే ఒక దానికైతే ఉంటారు. ఇప్పుడైతే మన టెంపుల్ ఏం ఫాస్టింగ్ లేదన్న, ఇంతకుముందు ఉండే, ఇప్పుడైతే ఏం లేదు ఫాస్టింగ్. సో ఇప్పటికైతే బాగుందన్న.
కానీ నాకు జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది, మీ ఇద్దరు జర్నీ ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కనిపిస్తుంది. సో నాకైతే ఫ్రెండ్షిప్ కాదు, ఒక ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది. మా ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు మనం మెయింటైన్ చేసి ఉండాలంటే అది నిజంగా గ్రేట్. అండ్ అంటే ఒక్కొక్కటి చాలా ఇథిక్స్తో వెళ్తారు అనమాట. ఈ మధ్యన విలువలు అనేవి లేవు నిజంగా చూసుకుంటే, కానీ విలువలతో వెళ్తున్నారు. కొందరు చెడగొట్టేటోళ్ళు ఉంటారు కానీ మా దాంట్లో చెడగొట్టేటోళ్ళు అయితే ఓలేరు అన్న. ఫ్రెండ్స్ అయితే ఓలేరు, చెడగొట్టినా కానీ మేము చెడిపోయేటోళ్ళం కాదు. ఓకే, అట్లా. సో మీకు గురువు ఎవరన్నా? నా గురువు కృష్ణ నాన్న ఉండే, చనిపోయిండు ఆయన. ఓకే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ఇంటికాడ ఉండు ఒగ్గు శివ. ఓకే శివ, మీరు విన్నట్టు అన్న ఒగ్గు శివ చాలా ఫేమ్ అన్న. అవునవును. సో ఇంటి దగ్గరనే ఉంటాడు. మీరు ఈ చేసినప్పుడు కూడా నేను ఒకసారి రావాలి, మిమ్మల్ని మళ్ళీ ఆ రోజు కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఒకసారి మనం ఎప్పుడు మీరు వేస్తారో చూసుకుంటే ఆ రోజు ఒకసారి కలుద్దాం. సరే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, టైం ఇచ్చినందుకు అండ్ మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.